అధ్యాయము 25 నుండి చదువుకుందాం. 25, 26 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, చదవండి, అందరం కలిసి చదువుదాం. అందరూ చదవగలిగిన వారే అనుకుంటున్నాను. 5 స్వరాలు మాత్రం వినిపించట్లా. మరలా చదువుకుందాం. నిర్గమకాండం 32, 25, 26. ప్రజలు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభువు శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు పునరుద్ధాన దినములో ఆరాధించిన వారిని బట్టి స్తోత్రములు. ఎవరైతే మౌనంగా బిగ్గరగా ఆరాధించినారో వారిని బట్టి వందనాలు. ఇంకా ఆరాధన క్రమం తెలియని వారికి నేర్పిస్తూ రండి. ఆరాధన సమయంలో ప్రార్థించేవారుగా ఉండకుండా అర్పించేవారుగా, స్తుతించేవారుగా మరి సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఆరాధనలో భాగంగా పరిశుద్ధమైన బల్ల చుట్టూ చేరి ఉన్నాము. నన్ను పరీక్షించండి, మమ్మల్ని పరీక్షించండి. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో వాక్యపు యొక్క వెలుగులో పరీక్షించుకొని యోగ్యముగా ప్రభు బలలో పాల్పంపులు పొందినట్లు కృప చూపును. సమయాన్ని దీవెనకరంగా చేయి. వాక్యం మీది ప్రజలు మీ వారు. పరిచర్య అంతటి మీ చేతులకు అప్పగిస్తూ మహిం పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ కనుక గమనించినప్పుడు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి వారి లోబడినొల్లని ప్రజలుగా, అనేక మార్లు తిరుగుబడినటువంటి ప్రజలుగా ఇక్కడ ఉంటూ వచ్చినారు. కాబట్టి మోషేను ఎదిరించినారు. మరి చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయము 23వ వచనం. నిర్గమకాండం 32, 23. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదనిరి. కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆరాధనలో చూసుకున్నట్టుగా మరి దేవుడు ఎంతో తన బాహుబలమును ఉపయోగించి ఐగుప్తులో నుండి ప్రజలను బయటకు రప్పిస్తే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారు? మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడగు మోషే ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి దేవతలకు పూజ చేస్తున్నారంట, క్రొత్త దేవతలను చేసుకున్నారంట. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట వ్రాయబడింది. తాము ఎరుగని దేవతలు, ఎరగని వాటికి. కొరింథీ సంఘంలో కూడా వాళ్ళు దేనికి ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చూడండి ఆ మాట, వాళ్ళు చేసేటువంటిది తెలియబడినదంట. గమనించండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. కాబట్టి ఎటువంటి దేవతలకు చేసుకున్నారు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి చదువమ్మా, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. అపోస్తుడు అనేటువంటి పౌలు ఏథెన్స్ వారి గురించి రాస్తున్నాడు. ఏథెన్స్ వారు ఎట్లున్నారంట? అతి దేవతా భక్తి కలిగిన వారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఆ బలిపీఠము దగ్గర వాళ్ళు చేసే ఆరాధన, వాళ్ళకు కలిగిన భయభక్తులన్నీ మరి తెలియబడని దేవునికి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.
కదా. క్రిస్మస్ దగ్గరకు వస్తుంది. క్రిస్మస్ అంటే ఎక్స్మస్, ఎక్స్ ఈజ్ సంథింగ్ కదా, స్టూడెంట్స్కి బాగా తెలుసు. మరి మ్యాథ్స్ చేసేటప్పుడు ఎక్స్ వై అట్లా జెడ్ అని తీసుకుంటారు. అంటే సంథింగ్ అది ఆ రిజల్ట్ ఆన్సర్ చేయడానికే, సాల్వ్ చేయడానికే ఎక్స్ని తీసుకుంటారు, ఎక్స్ వై జెడ్లు. అలాంటిదే క్రైస్తవులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు చీరాల్లో ఎట్లుంటుందంటే, అబ్బా 20 నుంచే ప్రారంభమవుతాయి అన్ని సినిమా పాటలే. యేసు ప్రభు పుట్టుకేంది, పాడేదేంది, పెట్టేదేంటి. 25 మాత్రం ఉదయం కూడా ఆ పాటలే పెట్టి కరెక్ట్గా 10ంటికి భక్తి పాటలు పెడతారు. అది అంటే ఏందో వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. యేసు ప్రభు పుట్టినాడు, చలికాలంలో పుట్టినాడని అంటారు, పుట్టిన మాట వాస్తవమే. అది నన్ను ఆరాధన చేసేదానికి బదులుగా తిని త్రాగి ఎగరడమే ఇంకా అదే పని. ఇప్పుడు కొంచెం తగ్గిపోతూ ఉంది, దినాలు మారుతూ ఉన్నాయి అనుకోండి. ఎక్స్మస్ అన్నమాట. అంటే క్రిస్మస్ అనే బదులుగా అది పలకడం కూడా లెంగ్తీగా ఉందని ఎక్స్మస్ అని పెట్టేశారు. ఎక్స్ అంటే త్వరగా అయిపోద్ది కదా. ఎక్స్మస్ అంటే తెలియబడట్లేదు, ఏదో ఆరాధన చేస్తున్నారు, అదొక పండుగ అయిపోయింది కదా. రేపు యెహోవాకు పండుగ అని అహరోను చాటించగానే ఇశ్రాయేలు ప్రజలు తినడానికి, త్రాగటానికి, ఆడడానికి లేచినారంట. ఆ మాట కూడా చదువుకుందాం. నిర్గమాకాండం 12:6, క్షమించండి 32:6. నిర్గమాకాండం 32:6. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది పండుగ అంటే అదనమాట. పండుగల్లో ఇది తినటం, త్రాగటం, కూర్చోవడం, ఆడటం. కాబట్టి ఎప్పుడు చేయని హేయమైనవి అన్నీ కూడా ఈ పండుగల్లో ప్రజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదెన్సులో వారు కూడా తెలియబడని దేవునికి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారయ్యా అంటే వాళ్ళకే తెలియదు కదా. ఎవరైనా ఊరికి బయలుదేరి ఎక్కడో పోతున్నామంటే పలానా ఊరు అని చెప్తాం, తెలుసు, గమ్యం తెలుసు కదా. నిద్రపోతా ఉంటే అది పోద్ది. చాలామంది అట్లా ప్రయాణాలు కూడా చేస్తామన్నారు, వెనక్కి వస్తారనుకోండి. అంటే గురి లేదు, ఎక్కడికి పోతున్నారో వాళ్ళకే తెలియదు. కాబట్టి తెలియబడని దేవునికి చేస్తున్నారు. ఎంత విశ్వాసఘాతుకులైపోయినారు. దేవుని బాహుబలము చేత ఐగుప్తులో నుండి బయటకు రప్పించబడినటువంటి వారు ఆయన ఆశ్చర్యకార్యాలను ఎరిగినారు. ఆయన చేసిన మేలు ఉపకారములు అనుభవించి కూడా ఇప్పుడు అసలు ఆ మోషే ఏమాయను అని చెప్పి మరి దేవతలను చేసుకున్నారంట. విచ్చలవిడిగా తిరిగడానికి మోషే చూస్తూ వచ్చినాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చి. అసలు ఎవరి లేవీలు? ఆదికాండం 49లో చూస్తే యాకోబు కుమారులు, ఆదికాండం 49లో లేవి షిమ్యోను గురించి ఏమని వ్రాయబడింది? ఆదికాండం 49:5 షిమ్యోను, లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. గమనించినప్పుడు షిమ్యోను, లేవి అని వారు సహోదరులు. తమ సహోదరి అయిన దీనాను చెరిపిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఊరిలో పడి కనబడిన వాళ్ళందరినీ చంపేశారు. ఆదికాండం 34:25 త్వరగా చూసుకుందాం. ఆదికాండం 34:25. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును, లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి, షిమ్యోను, లేవి అంటే ఇలాంటి వాళ్ళు ఇళ్ల మధ్యలో ఉంటే వాళ్ళు కాదు, ఇళ్ల పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు కదా. భర్తలు కోపం వస్తే నరికేయడమే, చంపడమే. ఎన్ని లేవు, మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఇలాంటివి వింటూ ఉంటాం. భర్తలు చంపే భార్యలు కూడా ఉన్నారనుకోండి. సరే, ఆ విషయాలు వేరే ప్రక్కన పెట్టి షిమ్యోను, లేవి వాళ్ళ కోపం గురించి నేను చెప్తున్నాను.
ఆ ఊరిలో పడి ప్రతి పురుషుణ్ణి కూడా చంపినారంట. అందుకే తన తండ్రి అంటున్నాడు, అబ్బో వాళ్ళతో మీరు కలవద్దు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసు. మనుషులను చంపేశారు, పిట్టలను చంపినట్టుగా. మరి మనుషుల్ని చంపేసినటువంటి షిమ్యోను, లేవి మరి వీరు సహోదరులుగా ఉన్నారు. మోషే ఎవరి యెహోవా పక్షమున ఉన్నవారు అనంటే లేవీలందరూ కూడా వచ్చినారంట. కాబట్టి చూడండి ఎంత గొప్ప విషయం. వీరు ఇంత బలాత్కారులుగా మరి వారి చేతుల్లో ఖడ్గాలు పట్టుకుని ప్రజలు చంపిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి షిమ్యోను గురించి ఎందుకు రాయబడలేదంటే, షిమ్యోను తమ పాపముల విషయమై పశ్చాత్తాపడల, లేవీలే పశ్చాత్తాపడ్డారు. లేవీలే దేవునికి సేవకులుగా, దేవుని సేవించేవారుగా చేయబడుతూ వచ్చినారు. కాబట్టి వీరి యొక్క కోపము బట్టి దేవుడికి కూడా కోపం వచ్చింది. దేవునికే వారు విరోధులైపోయినారు, తండ్రి కూడా విరోధులైపోయినారు. ఇటువంటి లేవీలను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వాదకరంగా మార్చినాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. వాళ్ళు దేవునికి సేవ చేయగలిగిన వారు అయినారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 8వ వచనం. ద్వితీయోపదేశకాండం. లేవిని గురించి ఇట్లా, నేను నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధించితివి, మెరీబా అనేడు అతనితో వివాదపడితివి. అతడు నేను వాని ఎరుగునని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనిను, తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గాయకునిరి. ఇంత వారి ఖడ్గములు బలాత్కారానికి ఆయుధములుగా ఉన్న ఈ లేవీలంట ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని గాయకున్నారంట. నీవు నేను కూడా దేవుని పక్షముగా రావాలా? కాబట్టి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికంటే ఆయన నిబంధనను గాయకున్నట్టు కొరకై, ఆయన వాక్యమును గాయకున్నట్టు కొరకై. వాళ్ళు ఏం చేస్తున్నారు? యాకోబునకు, ద్వితీయోపదేశకాండం 33:10, వారి యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు కదా. కొంతమంది పిల్లలు, రే నువ్వు మాకు పుట్టేవరు, మాకు చెప్తున్నావా అంటారు కదా. ఇప్పుడు అట్టనే ఉంది. పిల్లలే తల్లిదండ్రులకు బోధిస్తున్నారు, పిల్లలే తండ్రులకు చెప్తా ఉన్నారు. కాబట్టి లేవి ఇప్పుడు యాకోబునికే వాక్యం చెప్తున్నాడంట. యాకోబునికే దేవుని విధులను, ఇశ్రాయేలుకు దేవుని ధర్మశాస్త్రమును నేర్పిస్తా ఉన్నాడు. దేవుని ఎన్నిక ఎంతో గొప్పది కదా. ఎంత బలాత్కారపు మనుషులు షిమ్యోను, లేవీలు. ఆ యొక్క పట్టణంలో పడి ప్రతి పురుషుని కూడా కనబడినట్లుగా చంపినారు. కొంచెము కూడా ఆ యొక్క వాళ్ళ ఆగ్రహము, వాళ్ళ కోపము ఎంత వేండ్రమైనదో దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఇటువంటి వారు యెహోవా పక్షమున చేరిన వారుగా ఉన్నారు. యెహోవా పక్షమున ఎవరుంటారయ్యా అని మోషే అంటే, మరి లేవీలందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధముగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళు ఏందంట, నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనిను. అంటే తల్లిదండ్రులను కూడా ప్రక్కన పెట్టి ఇంత బలాత్కారపు మనుషులు, వారి దృష్టి, వారి గమనము అంతా కూడా దేవుని వాక్యం మీద, దేవుని సేవ మీద ఉంటా ఉంది. అంటే తల్లిదండ్రులు ప్రక్కన పెట్టమని కాదు, వారి ప్రేమ, వారి మక్కువలన్నీ కూడా వారి పిల్లల కంటే, వారి కుమారుల కంటే, వారి సహోదరుల కంటే, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా మరి దేవుని వాక్యం మీద, దేవుని విధుల మీద, దేవుని కట్టడల మీద వారు గమనం ఉంచినటువంటి వారుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటి? నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి ఊరీము తుమ్మీము అంటే ఏంటంటే చూడండి, నిర్గమాకాండం 28వ అధ్యాయం 30వ వచనం. ఊరీము తుమ్మీము అసలు ఏంటి అంటే ఇక్కడ రాయబడి, నిర్గమాకాండము 28వ అధ్యాయము 30వ వచనం. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీమను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు
యెహోవా సన్నిధిని తన రొమ్మును ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. కాబట్టి న్యాయ విధాన పథకంలో పాపకి ఇంగ్లీష్ ఎక్కువ అలవాటు అయిపోయి తెలుగు రావట్లేదు. ఊరీము తుమ్మీము అనేటువంటివి ఏంటంటే యెహోవా సన్నిధిలో వాళ్ళు ఇశ్రాయేలుల న్యాయ విధానాన్ని భరిస్తూ ఉన్నారు. తర్వాత న్యాయ విధాన పథకంలో అహరోను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అతని రొమ్మున చూడండి, కొన్ని విషయాలు కూడా చూస్తే అప్పట్లో యాజకులు వాళ్ళు ధరించే అంగీలు కూడా ఇక్కడ పైనుండి కింద వరకు ఉంటాయి. చాలా బొమ్మల్లో కూడా మనం హెబ్రోన్ మోటో కార్డ్స్లో కూడా ఒక సంవత్సరం అది వేసినారు. కాబట్టి వారి యొక్క అంగీ కూడా ఏఫోదు నిలువటి అంగీ అని 31 నుంచి వ్రాయబడింది. అయితే న్యాయ విధాన పథకంలో ఈ ఊరీము తుమ్మీము అనేటువంటివి ఉంచబడతా ఉన్నాయి. అవి ఏంటంటే న్యాయ విధానము పథకములు, అంటే దేవుని వాక్యమే, దేవుని ఆజ్ఞలే, దేవుని విధులే, దేవుని కట్టడలే. ఇప్పుడు ఇలాంటి లేవీయులు ఇంత బలాత్కారముకు ఆయుధాలుగా ఉన్నటువంటి వారు, ఇంత కోపిష్ఠులైన వారు, తండ్రికి విరోధంగా పనిచేసిన వారు, దేవునికి విరోధంగా పనిచేసిన వారు ఇప్పుడు ఊరీము తుమ్మీమును కలిగిన వారుగా ఉన్నారు. అంటే న్యాయాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని వాక్యాన్ని ఇతరులకు నేర్పిస్తున్నారు, తండ్రికే నేర్పిస్తున్నారంట. ఓ దేవుని ఏర్పాటు ఎంత గొప్పది, దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవిగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఊరీము తుమ్మీము లేవీలు కలిగి ఉండటం ద్వారా దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి యాజక సేవకుల దగ్గరికి ఎందుకు వస్తారు? విశ్వాసుల సేవకుల మీద ఆధారపడుతూ ఉంటారు. దేనికంటే మా అమ్మాయి వివాహం కొరకు, ఎగ్జామ్ కొరకు, సీటు కొరకు, మరి ఇళ్ళు కొరకు, ప్రతిదీ కూడా. ఎందుకంటే వాళ్ళు యాజకులు కాబట్టి దేవుని సేవ చేసేవారు, మరి దేవుని హృదయాన్ని తెలుసుకుని వాళ్ళు ప్రార్థనలో గడుపుతారు గనుక మరి వారికి అలాంటివి ఇవ్వబడుతూ వచ్చినాయి. లేవీయులు దేవుని సేవ చేస్తూ ఇప్పుడు దేవుని హృదయాన్ని తెలుసుకుని మరి దేవుని చిత్తమును ఇతరులకు తెలియచేసేవారుగా ఉంటున్నారు. అయ్యో, వారి చేతిలో ఇప్పుడు ఏముండి ఉండవచ్చు? ఒకప్పుడు ఖడ్గాలు పట్టుకొని చంపినటువంటి వారు, హంతకులైనటువంటి వారు ఇప్పుడు దేవుని దృష్టిలో వాళ్ళు భయభక్తులు కలిగిన వారుగా అయిపోయినారు. యాకోబుకు విధులను బోధిస్తున్నారంట, నేర్పిస్తున్నారంట, తర్వాత దేవుని చిత్తమును జరిగించేవారుగా ఉన్నారు. అందుకే వారిని లెక్కించేటప్పుడు కూడా లేవీయులు మాత్రం లెక్కియద్దు, లేవీయులు నా సేవ చేస్తారని అంటున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 49వ వచనం. సంఖ్యాకాండము 1:49, 50 వచనములు. ఇశ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. ఎవరి మొత్తం అంటే లేవీయులు చేర్చద్దంట, వాళ్ళు ప్రత్యేకించబడిన వారుగా ఉన్నారు. 50వ వచనం. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయొచ్చు, దాని చుట్టూ దిగవలసిన వారై యుందురు. లేవీయులకు ఎంత గొప్ప ఎన్నిక! వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత దేవుని మందిరములో పనిచేసేవారు. ఆనాడు లేవీయులు మాత్రమే కాదు, ఈ దినం నీతో నాతో ప్రభు మాట్లాడుతుండగా నువ్వు కూడా ప్రభు పక్షానికి వస్తే ప్రభు నీకు పని అప్పగిస్తాడు, మందిరములో సేవ చేసే బాధ్యతనిస్తున్నాడు. అందుకే యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకునుడి. కాబట్టి దేవుని ఇంటిలో బాధ్యత ఉంది, దేవుని ఇంటిలో పరిచర్య ఉంది, ఏదో వచ్చిపోవడం కాదు. కాబట్టి నామకార్థులు కూడా పోతారు కదా, ఒక అంకులు చెప్తాడు, హిందువులు పోతారు, అందరూ పోతారు, పోవాలి కదా. మనం ఆదివారం పోతే వాళ్ళ శుక్రవారం, వాళ్ళ బుధవారం, కాబట్టి ఎవరి దినాలు వాళ్ళవి. కాబట్టి మనం అట్లా వచ్చి పోయేది కాదు. దేవుని మందిరంలో నీవు నేను సేవ చేయవలసిన వారంగా ఉన్నాం. లేవీయులకు దేవుడు ఆ పని అప్పగించినాడు. వాళ్ళని ప్రత్యేకించు, వాళ్ళని అందరితో కూడా లెక్కించుబాకు. గోత్రముల చొప్పున వారు లెక్కింపబడలేదు, ఎందుకంటే వారు ప్రత్యేకింపబడిన వారు. వారు నా సేవ చేయాలి,
మందిరంలో వారు నా ఉపకరణములను మోసేవారుగా ఉండాలి. వారు మందిరపు సేవ చేయొచ్చు, దాని చుట్టూ దిగవలసిన వారై ఉంది. కాబట్టి పూర్వ దినాలు ఎలా ఉండేదంట, విశ్వాసులైన వాళ్ళు ఉదయాన్నే వెళ్ళి దేవుని మందిరాన్ని శుభ్రపరిచి చక్కగా దేవుని ఇంటిని అలంకరించి తర్వాత మరలా వారు దేవుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రారంభ ప్రార్థనకే వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి మళ్ళీ ఆరాధించిన వారే బల్లలో పాలు పంపులు పొంది మళ్ళీ సహవాసంలో ఉండి ఆ విధంగా ఉంటేనే దేవుని పని వారు ఆ విధముగా చేసేవారు. కాబట్టి ప్రభు దినమంతా దేవుని ఇంటిలో ఉండి ఆ విధముగా సేవ చేసిన వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. నా యవ్వనమంతా మందిరంలోనే, ఉదయం వెళ్ళిపోతే ఇక మళ్ళీ సాయంత్రమే. ఎన్ని ఆశీర్వాదాలు దేవుని ఇంటిలో. పొద్దున్నే వెళ్ళిపోయేవాడిని, తర్వాత యవనస్తులతో పని చేసేవాళ్ళం, మందిరం శుభ్రపరిచేవాళ్ళం, చాపలేసేవాళ్ళం, తర్వాత మరలా వచ్చి మళ్ళీ టైంకి వెళ్ళిపోయేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం, పాడేవాళ్ళం, మళ్ళీ యూత్ మీటింగ్కి ఉండేవాళ్ళం, మళ్ళీ సేవకులతో కలిసి సువార్తకి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ సువార్త కూడికి కాటేజ్ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, కృతజ్ఞత కూడికి ఇంటికి మరలా పదే. అన్నిటికంటే ఆదివారం ఇంకా బిజీ. తల్లిదండ్రులు అట్టు పెంచారు, మేము వాళ్ళ వెంటబడి అట్టనే పోయేవాళ్ళం. అన్ని ఆశీర్వాదాలు నా జీవితంలో నేను చూస్తూ వచ్చినాను. కానీ ఎక్కడికి వెళ్ళినా మందిరాలే. ఏ సిటీకి పోయినా బంధువులకు పోయేవాడిని కాదు, డైరెక్ట్గా మందిరానికే పోయేవాడు. ఏ ఎగ్జామ్కైనా ఏ దేనికైనా మందిరానికే వెళ్ళి అక్కడే ఉండి సేవకులతో ఉండేవాడిని. మందిరంలో నుండి దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చిన. నువ్వు కూడా యెహోవా పక్షమున ఉంటే, నువ్వు కూడా సమర్పించుకుంటే, అంటే అన్నీ వదిలిపెట్టి కాదులేండి, ప్రభు నేను పిలిచే కొలది కొంత సమయం, కొంత ద్రవ్యం, కొంత తలాంతులు దేవునికి ఇవ్వగలిగితే యెహోవా సేవోపకరణములను వాళ్ళు మోస్తూ వచ్చినారు కదా. ఏముందులే వెళ్ళడం రావడం అనుకుంటే కాదు, కానీ ఆయన పక్షంలో చేరినప్పుడు ఆయన మనకు పనిని అప్పగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి హంతకులు, ఇలాంటి కోపము కలిగిన వారు ఎంతో భక్తులైన వారుగా ఉన్నారు. యెహోషువ కాలేబులు కూడా నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించిన వారుగా ఉన్నారు. ప్రభు ఎడల తమ ప్రేమను వ్యక్తపరిచినారు, ప్రభువుకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. ఈనాడు నువ్వు కూడా ఆశీర్వదించబడాలంటే ఇలాంటి అనుభవంలోనికి రావాలి. కేవలం వచ్చిపోయే వారంగా కాకుండా కొంత సేవ, కొంత పని దేవుని కొరకు నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి సంతోషిస్తాడు. తమను తామే అప్పగించుకున్నారు. కొరింథీ సంఘములో కూడా మరి వాళ్ళు చక్కగా ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. చూడండి, 2వ కొరింథీ 8వ అధ్యాయము 2వ కొరింథీ 8వ అధ్యాయము 2వ కొరింథీ 8వ అధ్యాయము 2వ వచనం. 2వ కొరింథీ 8:2. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతటి తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా ఉన్నారు వీళ్ళు? మాసిదోనియా సంఘంలో వాళ్ళు సంతోషంతో ఉన్నారు. నిరుపేదలంట కదా. ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇతరులకు ఇవ్వడు, కానీ లోకంలో కూడా ఈ విశ్వాసులు మాసిదోనియా సంఘంలో వారు నిరుపేదలు అయినప్పటికీ దేవుని కార్యాల ఎడల, దేవుని మందిరపు సేవ ఎడల ఎంతో వారి దాతృత్వం బహుగా విస్తరించబడతా వచ్చింది. కాబట్టి ఈ బెరాక చిన్న మంది అయినా వీరి దాతృత్వం ఎంతో గొప్పది. అటువంటి వారిని బెరాకలో దేవుడు ఉంచినాడు. కాబట్టి దేవుని పని కొరకు ఇచ్చేటువంటి వారు, దేవుని పనిని ప్రోత్సాహపరిచే వారిని దేవుడి దినాలు లేపుకుంటా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధుల కొరకు వాళ్ళు ఏం చేసినారు? పాలు పొందిన వారుగా ఉన్నారు. సామర్థ్యము కొలదియేగాక, అది ఏదైనప్పటికీ కూడా వాళ్ళ సమయమా, వాళ్ళ ద్రవ్యమా, వాళ్ళ ఆస్తిపాస్తుల, వాళ్ళ గృహాల తమ్మును తాము వారు వేయపరుచుకున్నారు. ఈనాడు బెరాక సంఘంలో దేవుడు నిన్నుంచిన కారణం, నిన్నుంచిన ఉద్దేశం కూడా ఇదేనేమో.
నీ సమయాన్ని ఇంకొంచెం దేవునికి ఇవ్వగలవా? నీ ద్రవ్యాన్ని ఇంకొంచెం దేవుని కొరకు ఖర్చు పెట్టగలవా? నీకున్న తలాంతుని ఇంకొంచెం దేవుని కొరకు వాడగలవా? నీ ప్రార్థనా జీవితాన్ని ఇంకొంచెం మెరుగుపరుచుకుంటే ఓ దేవుడు నీ సేవను చూచి, నా సేవను చూచి, మన పరిచర్యను చూచి సంతోషించి ఆనందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మాసిదోనియా సంఘములో వారు ఎట్లున్నారంట? తమ్మును తామే అప్పగించుకున్నారంట. కాబట్టి వాళ్ళు ఏమన్నాడు? ఎంతగా చేయుదురని మేము అనుకోనలేదు. వాళ్ళ విశ్వాసం అలా ఉంది, వాళ్ళ దాతృత్వం అలా ఉంది, వాళ్ళ సమర్పణ అలా ఉంది. కాబట్టి కొంతమంది అట్లుంటారంటే నెలకు ఒకసారి వెళ్తే చాలు, అటెండెన్స్ కదా. కాలేజీలకు కూడా అట్టనే పోతామా, ఉద్యోగాలకు అట్టనే పోతామా, నెలకు ఒకసారి వస్తా, 6 నెలలకు ఒకసారి వస్తా అంటే అక్కడే ఉండి అంటాడు. కాబట్టి దేవుని ఇంటి విషయంలో ఇలాంటి దాతృత్వము. కాబట్టి రెగ్యులర్గా మరి దేవుని ఇంటికి నువ్వు రాగలిగితే అది కూడా ఒక భక్తుడు ఆ మాట అన్నాడు, దేవునికి నువ్వు చేసే సేవ దేవుని ఇంటికి రా, అదే సేవించడం. ప్రతి కూడికి రా, ప్రతి పరిచర్యలో పాలుపంపులు పొందు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. హెబ్రోన్ ప్రక్కనే ఉన్నాను బ్యాచులర్ లైఫ్లో. నేనేం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, కానీ మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా లడ్డీ కపూర్లో గ్లోబల్ హాస్పిటల్, అక్కడి నుంచి ఇక్కడ 1/2 గంటలో వచ్చేవాడిని. హైదరాబాద్లో 6ంటికి ఆఫీస్ వదలడం అనేది అది లేదు. అక్కడ ఇంటికి వచ్చేసరికి తప్పకుండా 10 అయిపోద్ది. 6:30 రూమ్లో ఉండేవాడిని. ఫ్రెష్ అప్ అయిపోయి ప్రతి కూడికి వెళ్ళి ఒకవేళ అటెండెన్స్ వేస్తే ఆ ఉన్న సంవత్సరాలన్నీ కూడా ప్రజెంట్ పడేది, ముందుండేవాడిని. అంటే ఆశ, చాలా మంది అన్నోళ్ళు ఆశ పడతారు, కానీ ఆ దూరాలు ప్రయాణం చేసి మందిరాలకి, యూత్ మీటింగ్స్కి వాళ్ళకు వచ్చే సమయం ఉండేది కాదు, ఆశ ఉండేది. కానీ దేవుడు అట్లా అన్ని, నీకు కనుక ఆశ ఉంటే దేవుడు చేస్తాడు. అట్లుంటాడే పరిచర్యకి వెళ్ళిన పరిస్థితులు. కాబట్టి మనం దేవుని పని చేసినప్పుడు మన పనులన్నీ దేవుడే చేస్తాడు. కాబట్టి ఇలాంటివి నా జీవితంలో నేను ఎన్నో చెప్పగలను. మాసిదోనియా సంఘము వారు సామర్థ్యం కలిగిన దానికంటే మరి ఎక్కువగా దేవుని పని కొరకు ఇస్తూ వచ్చినారు. అదేంటంటే అది సమయం కావచ్చు, వారి బలము కావచ్చు, వారి జ్ఞానము కావచ్చు, వారికి ఉన్నది కావచ్చు. కాబట్టి తమ్మును తామే అప్పగించుకొని, ఎవరు బలవంతం చేయరు. ప్రభువు కూడా ఎప్పుడు బలవంతం చేయడు. నువ్వు అప్పగించుకునే కొలది, నీవు దేవునికి ఎద్దుకు వచ్చే కొలది, నీవు సమర్పించుకునే కొలది నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4లో ఏమంటాడంటే, చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో 4 అపోస్తుల కార్యములు 4:11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఈయనే, ఆ రాయి మూలకు తలరాయి. కాబట్టి ప్రభువును నిరాకరించినారు, ప్రభువును తిరస్కరించినారు, తృణీకరించినారు. అయితే ఆయనే మూలకు తలరాయి అయినాడు. ఆయనే సర్వలోకుల రక్షణ కొరకై సిలువకి ఎక్కినాడు. ఆ దినాల్లో, ప్రభు జీవించిన దినాల్లో నీతి బోధలు బోధించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రభు కంటే కూడా ఇంకా మరి ప్రభు ఇక్కడ పెడితే ఇంకో చాటు ఇంకో గుంపు పెట్టి ప్రజలకు బోధ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ ఏం పని చేయలే. ఎందుకంటే మరి ఎవరి వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుడు ఇవ్వడను మరి ఏ నామమున రక్షణ పొందలేదు. ఎవ్వరు కూడా చరిత్రలో మనుషుల రక్షణ కొరకై సిలువకెక్కి ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు. హాస్పిటల్ పనిచేసి చూస్తూ ఉంటాం కదా, భార్య కొరకు ఆమె తల్లడిల్లుతా ఉంటుంది, తన బ్లడ్ ఇవ్వడానికి ఇష్టపడు, అవసరమైతే ఎంత దూరమైన వెళ్ళి కొనుక్కొస్తాడు, బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి వదులుకుంటాడు. అవసరమైతే ఎవరు కారుస్తారు రక్తం? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వస్తే వారు ఆయన తృణీకరిస్తూ వచ్చినారు కదా. ఆయన పుట్టినప్పుడు, ఆయన జన్మించినప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయనకి స్థలము లేదు, సత్రములో కూడా స్థలము లేదంట. అంటే ఎంత ఇలాంటి పరిస్థితి, ఎంత దయనీయమైన పరిస్థితి ఎవరికి రాదు. కాబట్టి ఒక స్త్రీ ప్రసవించే సమయంలో ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉండదు. అయితే సత్రములో కూడా స్థలము లేదు, మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టు కూడా స్థలము లేదు అని వ్రాయబడింది. కాబట్టి ప్రభువును తృణీకరించారు, ప్రభువును వద్దన్నారు, ప్రభువును కాదన్నారు. కానీ ఆయన ద్వారానే
ఈ సర్వలోక మానవాళికి రక్షణ. ఈ లోకంలో ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం నిరీక్షణ ఏదైనా ఉన్నదా అంటే ఈ లోకంలో వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే రక్షణ, నిరీక్షణ. ఆయనే ఈ లోకానికి ఆధారంగా ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అలాగా చేసుకున్నాడు. ఆయనకు అప్పగించుకుంటే, ఓ నీ యొక్క బలహీనత ఆయనతో చెప్తే నిన్ను మూలకు తలరాయిగా చేస్తాడు. నీ ఇంట్లో తృణీకరింపబడుతున్నావా? సమాజంలో తృణీకరింపబడుతున్నావా? హాస్టల్లో తృణీకరించబడుతున్నావా? మరి ఇంకా పని చేసే స్థలంలో తృణీకరించబడుతున్నావా? ప్రభువుకు స్తోత్రం. అయితే ఒక దినాన ఆయన నిన్ను మూలకు తలరాయిగా చేస్తాడు. నాకు ఇష్టమైన మాట ఎప్పుడు చదువుకుంటాను. చూడండి, ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? 1 కొరింథీ 1:27. 1 కొరింథీ 1:27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని దృష్టి మానవ దృష్టికి భిన్నమైనటువంటిది. అందుకే అన్నాడు సమూయేలుతో, ఆడు చూడబాకు, ఎత్తు చూడబాకు, అందం చూడబాకు, వాళ్ళ బలం చూడబాకు. ఎవరి విషయంలో? దావీదు విషయంలో. నరులు పైరూపమును చూచుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. కాబట్టి దావీదు రాజు అవుతాడని, అభిషేకించబడతాడని ఎవరికి తెలియదు. కాబట్టి పరమ దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను అందరూ తృణీకరించినప్పటికీ కూడా ఆయన నామమే హెచ్చింపబడింది. దావీదు రాజు అయినాడు గాని ప్రభువైన యేసుక్రీస్తు పరమదేవుడు, ఆయన భీకరుడైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, తర్వాత ఆయన పరమ ప్రభువు, పరాక్రమవంతుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. బలహీనులు ఆయనకు అవసరం. ఎన్నిక లేని వారు, నీచులైన వారు, తృణీకరింపబడినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లేవి ఎందుకులే? లేవి చేతులన్నీ రక్తంతో నిండి, ఎందుకంటే చంపినాడు కదా, కత్తులు పట్టుకొని తిరిగిన చేతులు. కానీ ఈనాడు దేవుని వాక్యం ఊరీము తుమ్మీము లేవీలకు ఇవ్వబడతా వచ్చినాయి. దేవుని హృదయాన్ని తెలుసుకోగలిగినారు, దేవుని యొక్క విధులను గైకొంటూ వచ్చినారు. యాకోబుకే దేవుని వాక్యాన్ని నేర్పించిన వారైనారు. తృణీకరించబడిన వారే, మనుషులు ప్రక్కన పెట్టేటువంటి వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి లేవీయులు దేవునికి అవసరమైనారు. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం. ఆయన బలిపీఠము దగ్గర ఎవరుంటున్నారు? కీర్తన 84 కీర్తన 84:3 కీర్తన 84:3 Psalm 84:3. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. పిచ్చుకలకు నివాసము దొరికినాయి అంటే అక్కడ దేవుని బలిపీఠమునొద్ద. ఒక పాపికి రక్షణ దేవుడు ప్రభు యొక్క సిలువ యొద్ద మాత్రమే. కాబట్టి లోకములో భారములతో ఉన్న వారికి, నిరాశలో ఉన్న వారికి, నిస్పృహలో ఉన్న వారికి యేసు ప్రభు సిలువ యొద్దనే మరి వారి భారాలు తొలగించబడతా ఉన్నాయి. పిచ్చుకలు చూడండి ఎంతో అల్పమైనవి కదా, నిలకడగా ఉండవు. పిచ్చుకలు వస్తే తరుముతారు, శబ్దము చేస్తూ ఉంటాయి. నాయిజీ బర్డ్స్ అంటే ఒక చోటుండు, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మరి ఒక స్థిరమైన స్థావరం అనేది పిచ్చుకలకు వానకోవెలకు లేవు. అటువంటి వాటికి మరి దేవుని బలిపీఠం యొద్ద నివాసము దొరికింది. పిల్లలు పెట్టడానికి వానకోవెలకు గూటి స్థలము దొరికింది. కాబట్టి పిచ్చుకలు వంటి వారు, వానకోవెలు వంటి వారు, లోకములో ఏ ఆశ్రయము లేని వారు, అటు ఇటు తిరిగేటువంటి వారు, గురి లేని వారు, గమ్యం లేనటువంటి వారికి యేసు ప్రభు సిలువ యొద్ద విశ్రాంతి ఉంది. యేసు ప్రభు సిలువ దగ్గర నెమ్మది ఉంది. యేసు ప్రభు సిలువ దగ్గర ఆశ్రయం ఉంది. కాబట్టి మనం ఎరిగిన వారము కనుక దినదినము కూడా మరి ఆయన యొద్ద మనకు ఆశ్రయము, తర్వాత ఆయన గొప్పతనము, ఆయన నిత్య శక్తి, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన విధులు, ఆయన వాక్యము ఎంత గొప్పదో దినదినము కూడా ఆయన మనకు బయలుపరిచేటువంటి వాడుగా
ఉన్నాడు. కాబట్టి లేవీయులు ఎవరయ్యా యెహోవా పక్షమున ఉన్నవారంటే లేవీయులందరూ వచ్చినారంట. లేవీయులు ఇప్పుడు దే ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ వెరీ స్ట్రాంగ్. దేర్ స్పిరిచువల్ లెవెల్ ఈజ్ వెరీ హై లెవెల్. అంటే ఎంతో ఆత్మీయముగా ఎదిగిన వారుగా ఉన్నారు. అసలు దేవుడు అంటే తెలియదు, మరి తృణీకరించబడిన వారుగా, మా కోపిష్ఠులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు దేవునిలో మరి ఉన్నతమైన స్థాయికి ఎదిగిన వారుగా ఉన్నారు. ఈ మధ్యాహ్నం ఏదో వచ్చిపోయే వారంగా కాకుండా ఇంకా ప్రభు శిలువ యొద్ద, ప్రభు బలిపీఠమునొద్ద, మరి ప్రభు ఇంటిలో మరి ఆయన శక్తిని ఎరుగుదాం. ఆయన ఎంత గొప్పవాడో ఎరుగుదాం. సరిపోదు, నువ్వు తెలుసుకున్నది ఇంకా సరిపోదు, ఇంకా ఆయన గురించి తెలుసుకోవలసింది ఇంకా ఎంతో. అందుకే నతానీయులతో కేవలం పిలిస్తేనే ఆశ్చర్యపడిపోతున్నావా? వీటికంటే నీవు గొప్ప కార్యములను చూస్తావు. నీ విశ్వాసం సరిపోదు, ఇంకేది సరిపోదు, ఇంకా ప్రభుని గురించి తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే ఏం చేయాలి? లూకా 14 ఆయనను వెంబడించాలంటే ఎట్లా వెంబడించాలి? లూకా 14వ అధ్యాయము 27వ వచనం. లూకా 14:27. మరియు ఎవడైనను తన శిలువ మోసుకుని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి త్యజించాలా కదా. సేవకు వచ్చేటప్పుడు హెబ్రోన్లో మనం చదువుకుంటూ వాడు చెప్తుంటే వింటాం. పెద్ద పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్, నాకు తెలిసి తక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అందుకే హెబ్రోన్లో బయట నుండి ఎవరో వచ్చి లోపల పనులు చేయాల్సిన అవసరంలా. భక్సింగ్ గారికి సేవ చేయడానికి కూడా మరి డాక్టర్లు అందరూ లోపలే ఉన్నారు. డాక్టర్ చిత్ర వాట్ల చాలా మంది మరి అమెరికా వెళ్ళి అక్కడ అంకుల్ చనిపోయారు, క్రిస్టోఫర్ అంకుల్, ఆంటీ కూడా డాక్టరే. వాళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గొప్పది. అన్నీ కూడా వదిలిపెట్టుకుని ఒక ఆంటీ బాత్రూంలో చదువుకునేదంట వాక్యం. అంటే అక్కడ ఉన్నాం కాబట్టి ఎప్పుడన్నా వాడు చెప్తూ ఉంటే వినేవాళ్ళం. బాత్రూంలో వాళ్ళ తల్లిదండ్రులు బయట బహిరంగంగా వాక్యం చదువుతుంటే ఆమెను హింస పెడుతున్నారని బాత్రూమ్కి వెళ్ళి ఎంతోసేపు ఉండి చదువుకొని బయటకు వచ్చేదంట. కాబట్టి త్యజించుకున్నారు, సిలువను మోస్తూ వచ్చినారు. కాబట్టి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లిని, తన ప్రాణములు సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరు. అదే లేవీయులు చేశారు. వాళ్ళ భ్రమ, వాళ్ళ మక్కువలన్నీ దేవుని పైన ఉంటా వచ్చినాయి. తల్లిదండ్రులను మరి కూడా లెక్క చేయలేదు. అంటే వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళని గౌరవించద్దు అనేది కాదు, కానీ వాళ్ళకంటే కూడా దేవుని పైన వారి గమనము ఎక్కువగా ఉంది. ఈ మధ్యాహ్నం ఇంకా ప్రభువు కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, నీ భార్య ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో, నీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, ఆయా రకాల వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో. ఈ లోకములు ఇంకా ఏదో వాటి వెంట పరిగెత్తుతూ ఏదో సంపాదించి ఏదో ప్రాకులాడుతున్నావేమో. అయితే నీ భ్రమ, నీ మక్కువలు ప్రభువు మీద ఉంచు. ప్రభు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ప్రభువును వెంబడించాలంటే కొన్ని వదులుకోవాలి. కొంతమంది పట్టుకుంటే ఎట్లా వెంబడిస్తావు? వాళ్ళు ఏం చేశారు? రండి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జారులుగా చేతులంటే వెంటనే వదిలిపెట్టారు. నువ్వు ఇంకా పట్టుకునే ఉన్నావు, లోకంలో దేనికో పట్టుకుని ఉన్నావు, దాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. ఇటు ప్రభువును వెంబడించాలని రెండు తలంపుల మధ్య ఇంకెన్నాళ్ళు మీరు తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, ఒకవేళ బయలుదేవుడైతే ఆయన అనుసరించండి. అంటే బయలు కాదు, యెహోవా ఏదైనా ఇంకా అడ్డుగా ఉంటే దానిని వదిలిపెట్టు. ఇంకొక తలంపు చూసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా 41:8 వచనం. యెషయా 41:8. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతము నుండి నేను పట్టుకుని దాని కొన నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. అబ్రహాం ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాముకి ఏం పేరుందంటే దేవునికి స్నేహితుడంట. తల్లిదండ్రులు ఇంట్లో చెప్పుకోలేని కూడా స్నేహితులతో చెప్పుకుంటాం కదా. అందుకని ఏం చేస్తారు, ఇంట్లో తల్లులైన వాళ్ళు ఆ పాప యొక్క
బెంగళూరులో మా అక్క ఉంది, మా కజిన్ సిస్టర్. వాళ్ళ అమ్మాయి విషయం స్నేహితులకు ఫోన్ చేస్తుంది అనమాట, ఎక్కడుంది ఏంటి అని. కాబట్టి స్నేహితులకి బాగా తెలుస్తాయి. అంటే అబ్రహాముకు దేవునికి మధ్య ఎటువంటి మరి దాచబడిన విషయాలు ఏమీ లేవు. ఎందుకంటే అంతగా మరి వారి స్నేహము బలపరచబడతా వచ్చింది. దేవునికి స్నేహితుడని అబ్రహాముకు పేరు. తలంపు ఏంటంటే అబ్రహాము సంతానము, నా సేవకుడు అయిన అబ్రహాము అంటే లోబడిన అబ్రహామును చూస్తూ ఉన్నాం. పుట్టక పుట్టాడు. ఎప్పుడు? నిండు వృద్ధాప్యములో. ఇప్పుడు 30 ఏళ్ళు దాటితే వివాహాలు అయితే పుట్టట్లేదంట, మెడికల్ చెప్పేదన్నమాట. 30 ఏళ్ళు దాటి వివాహాలు చేసుకుంటే సంతానం కలగడం కష్టమవుతుందని చెప్తున్నారు వైద్యులు. సరే, అది ఏదేమైనప్పటికీ 30 కాదు కదా, నిండు పండిపోయినారు, వృద్ధాప్యంలో ఉన్నారు అబ్రహాము శారాలు. వారికి దేవుడు సంతానం ఇచ్చినాడు. ఇంకా ఆ బిడ్డను ఎలా పెంచి ఉండవచ్చు? విద్దు చేశాడు. ఇస్సాకు పుట్టగానే ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు, ఇంకా వృద్ధాప్యంలో పుట్టినాడు కనుక ఇస్సాకుని ఎంతో ప్రేమించినాడు. మరలా ఇచ్చి కూడా తిరిగి అడుగుతుంటే ఎట్లుంటుందండి? ఒక గిఫ్ట్ ఇచ్చి మరలా తీసుకుంటారా ఎవరైనా? ఇచ్చిన తర్వాత మరలా అడుగుతామా? దేవుడు అబ్రహామును అదే పరిశోధించినాడు. ఇవ్వు నాకు ఇస్సాకుని ఇచ్చేయమంటే మారుమాట మాట్లాడలా. అంటే దేవుడు అక్కడ పెట్టిన పరీక్ష అంట, ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేకపోతే ఇస్సాకుని ఇచ్చిన నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అనేటువంటి పరిశోధనలో అబ్రహాము నెగ్గినాడు. ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. కత్తి ఎత్తినాడు అంతే. ఎత్తిన తర్వాత అబ్రహాం విశ్వాసం బయటపడింది. ఇంక మనం అసలు సిద్ధపడం, వధించడానికి పోతామా? అప్పుడు దేవునైనా ప్రక్కన పెట్టుకుంటాం. ఇస్సాకు వచ్చాడుగా, ఇంకేంటి దేవునితో పనేముందని అనుకునేవాళ్ళు మేము. సిద్ధపడినటువంటి అబ్రహాము ఇస్సాకు అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్నం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? నీ భ్రమ దేని మీద ఉంది? ఏ వ్యక్తి మీద ఉంది? ఏ వస్తువు మీద ఉంది? ఏ ఘనత మీద ఉంది? ఏ ఆధిక్యత మీద ఉంది? ఇంకా వేటి కొరకు? పైకి బాగానే ఉంటాం, హృదయంలో దేనికో ప్రాముఖ్యత. ప్రభువుకు ప్రాముఖ్యత లేదు, ప్రభు వాక్యానికి ప్రాముఖ్యత లేదు, ప్రభు ప్రజలకు ప్రాముఖ్యత లేదు, ప్రభు దాసులకు ప్రాముఖ్యత లేదు, ప్రభు ఇంటికి ప్రాముఖ్యత లేదు, ప్రభు సేవకు ప్రాముఖ్యత లేదు. ఇంకా ఇస్సాకులే ఉండారు నీలో. ఆ ఇస్సాకుని మధ్యాహ్నం బలిగా అర్పించేసి వధించడానికి ఇష్టపడు. అందుకే ఇస్సాకుని అర్పించడంలో అబ్రహాముకున్న ఆ యొక్క ధైర్యం అంట, ఒకవేళ ఇస్సాకు నేను బలి ఇచ్చినా మరలా ఇస్సాకుని దేవుడు నాకు ఇస్తాడు. అది మృతులలో నుండి మరలా నేను అదే అంటాడు అనమాట. కాబట్టి ఆ ఒక్క మాట చదువుకుని ముగిస్తాను. చూడండి, హెబ్రీయులు ఏమంటాడు? ఒకవేళ ఇస్సాకుని ఇస్తే కూడా ఆయన విశ్వాసం ఏంటి? మరలా నేను పొందుకుంటాను. ఆ మాట ఎక్కడుంది? హెబ్రీ 11:19 మధ్యలో భాగం. అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందెను. విజయవంతుడైనటువంటి అబ్రహామును మనము చూస్తున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్నం ఇస్సాకును ప్రేమిస్తున్నావా? దేవుడిని ప్రేమిస్తున్నావా? కాబట్టి ఇస్సాకులు మరి ఎక్కువగా ప్రేమిస్తుంటే ఆయనకు అర్పిస్తే మరలా మనం పొందుకుంటాం. అదే మరి అబ్రహాము చేస్తూ వచ్చినాడు. కానీ ప్రభువు పైన మరి ఎక్కువగా గమనం పెడదాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ప్రభు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ప్రభువుకు విధేయత చూపిస్తుంది. విశ్వాసయాత్ర జీవితంలో ఇంకా ఇరుకులో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉన్నావేమో, అటు ఇటు కొట్టబడుతున్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, ఇంకా ప్రార్థనకు జవాబు రావట్లేదు అనుకుంటున్నావేమో, సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకో. ప్రభు ఆశీర్వదించకుండా ఏదైతే అడ్డుగా ఉందో దానిని బలిగా అర్పించేసి, లేవీయులు మరి హంతకులే బోధకులైపోయినారు. ఊరీము తుమ్మీము కలిగిన వారుగా న్యాయాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. దేవుని వాక్యాన్ని గాయకున్నారు. మందిరంలో సేవ చేసే ఆధిక్యత వారికి ఇవ్వబడతా వచ్చి, నువ్వు కూడా అప్పగించుకుంటే, నీ ఏర్పాట్లు గమనిస్తే నిన్ను దేవుడు వాడుకుంటాడు.
నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్లా వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని ఆ విధంగా ప్రభు బలం సమయం